వాడంతా వేసుకుంటున్నారు బోనాలు. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో బోనాల పండుగ. సో మా విద్యానగర్లో ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను మీకు. మా రామ్నగర్లో అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. వాటి వీడియో వచ్చేసి మా విద్యానగర్లో బోనాలు అనమాట. మేబీ వాటికి లాస్ట్ డే. సో నేనైతే ఇవాళ చేసుకుంటున్నాను మా విద్యానగర్లో బోనాల పండుగ. మా ఇంట్లో అంటే మా విద్యానగర్లో మొన్న సండే రామ్నగర్లో జరిగింది. రామ్నగర్లో మాత్రం ఈసారి చాలా గ్రాండ్గా జరిగిందండి. అంటే మీరు వీడియో చూసే ఉంటారు, చాలా బాగుంది బోనాల పండుగ. సో ఇక్కడ ఏంటంటే అంతా ఉండకపోయినా మేబీ ఉంటుంది, అంటే ఎక్కడైనా సెలబ్రేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదండి. సో ఇక్కడ పద్ధతిలో ఇక్కడ చేసుకుంటాం అనమాట. సో ఇవాళకి యాజ్ యూజువల్ ఓడిబియ్యం తీసుకెళ్తాను, అమ్మవారికి కోడిని తీసుకెళ్తాను. సో ఇవాళ మా ఇంట్లో బోనాల పండుగ ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుందండి. ఏ పండగ చేసుకున్నా, చిన్నదో పెద్దదో ఏదైనా కానీ. సో నాకేంటంటే పండగ అని చెప్పేసరికి వాకిట్లో మెయిన్ జార్ చేసి ముగ్గేసుకుంటాను, ఏ చిన్న పండగ అయినా కానీ. సో మనకు ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి గుమ్మం అనమాట. గుమ్మం ఎంత ఇట్లా కొట్టొచ్చినట్టు పవిత్రంగా అనిపిస్తే ఆ డే అంతా అంత ప్లెజెంట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీ మార్నింగ్ 4 o'clockకి లేస్తా. ఇప్పుడు పని అయిపోయింది. సో అమ్మవారికి ఓడిబియ్యం కలిపేసుకున్నాను, బోనం వండేసాను. జస్ట్ ఇప్పుడు కోడిని తీసుకురావాలి. సో నేను మా చిన్నోడు వెళ్తున్నాం అనమాట. సో మా ఇల్లు చూపిస్తాను, మా అమ్మవారు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే బోనం కోసం నేను చెంబుని ఒకటి డెకరేట్ చేసుకున్నాను అండి. నిజంగా అమ్మవారికి అలా ఉట్టి పడిందండి, నిజంగా భలే అనిపించింది. సో జస్ట్ క్యాజువల్గా కళ్ళు వేసి ముక్కు వేశాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. నా దగ్గర వేరే ఏం లేవన్నమాట, ఉన్న మాటితోని, ఉన్న చెంకిలతోని, ఉన్న కొంచెం పెయింట్తోని వేసిన, బట్ బాగుందండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఒకటి ఇత్తడి చిన్నది బిందె తీసుకొని దాన్ని డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక ప్రతి సంవత్సరం ఉండిపోతుంది. సో ఇత్తడి దాంట్లోనైనా మట్టి దాంట్లోనే వేయాలంటారు, బట్ నా దగ్గర అలాంటివి లేవు కాబట్టి నేను అల్యూమినియం దాంట్లోనే ప్రస్తుతానికి ఇప్పుడు వేశాను. సో దాంట్లో వేయొద్దు తెలుసు, బట్ ఏంటంటే మనకు ఏ దిక్కు లేకుండా దేవుడి దిక్కు అంటాం చూసారా. సో పోనిచ్చుకోవద్దన్న ఉద్దేశంలో ఈసారి మట్టుకైతే నేను అల్యూమినియం చెంబులో మట్టుకు వేస్తున్నాను. ఎందుకంటే మనం బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్తాం వేములవాడకి, అక్కడ ఏంటంటే సో మనకు అవే దొరుకుతాయి. సో అక్కడ వేసిన చెంబు అనమాట అది. సో ఆ చెంబు ఉండేసరికి దాన్ని డెకరేట్ చేశాను ఇవాళ అనుకోకుండా. నాకు చాలా బాగా అనిపించిందండి. ఇవాళ కొప్పు వేసానండి. మామూలుగా జడ వేస్తాను కదా, ఇవాళ నా ఓన్ వెంట్రుకలతో కొప్పు అనమాట. దాంట్లో అద్దెకు తీసుకున్న వెంట్రుకలు ఇవ్వండి, సౌరాలు. సో మా గుమ్మము, మా అమ్మవారిని చూపిస్తాను, నా బోనం చూపిస్తాను. ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ కామెంట్ చేయండి, రిక్వెస్ట్. ఓకే అండి. సో మా ఇల్లు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇవాళ ముగ్గు వేసుకున్నాను కదా. సో ఏంటో చేతికల వచ్చేస్తుందండి ఏ ముగ్గు వేయాలని చెప్పేసి. సో ఇవాళ వేసుకున్న ముగ్గు కూడా భలే ఉంటుందండి, చూపిస్తాను రండి. సో ఇది నా పూజ రూమ్ ఇవాళటిది. సో మా అమ్మ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు అనుకుంటా అండి. ఎంత ముద్దుగా ఉన్నారు చూసారా. ఇదిగోండి సత్యనారాయణ స్వామి, 2 సత్యనారాయణ స్వామి పూల కింద సేద తీరుతున్నాడు మా సత్యనారాయణ స్వామి. భలే ఉందండి ఇది. బయట చూస్తుంటే మట్టుకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే బయట సూపర్ ఉందన్నమాట. ఇదిగోండి నా బోనం చూసిండ్రా ఎలా ఉందండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అమ్మవారు వచ్చి కూర్చున్నట్లేదు అంటే నాది నేను చెప్పుకోవద్దు, ఎదుటి వాళ్ళు చెప్పాలి కదా మనకి ఏది ఉన్నా కానీ. సో అనుకోకుండా నేను చేశాను. నా దగ్గర ఉన్న చెంకీలు, కుంకుమ ఎలా ఉందండి, జస్ట్ అలా వచ్చిన థాట్ ఇలా ఇంప్లిమెంటేషన్ చేశాను. సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదిగోండి బోనము, అన్నము, ఇక్కడ పైన పెరుగు అనమాట. సో ఇది సో చూసారా గుమ్మం ముందు ముగ్గు అలా చేతికి వచ్చేసింది అనమాట. జాజు పెట్టి ముగ్గు వేసుకున్నాను. లోటస్ మిస్ అవ్వలేదు ఇవాళ, గీతల ముగ్గు వేసిన లోటస్ మిస్ అవ్వలేదు అనమాట. సో ఇలా గుమ్మానికి వ్యాపాకులు, మొత్తం పూజ అయిపోయింది. సో ఇదండి మా ఇంట్లో అట్మాస్ఫియర్ ఇవాళ. సో ఎలా ఉందండి నా బోనం, నచ్చిందా, బాగుందా? సో అనుకోకుండా చేసిన ఏదైనా అనుకొని చేసిన దానికంటే అనుకోకుండా చేసిన దానికి ఏమంటారు
దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది అనుకోకుండా చేశాను. చెంబు నాకైతే భలే నచ్చిందండి. అసలు మలిపేయకుండా ఒక్కసారి 2 కళ్ళు వేసానా, నోస్ వేసానా, మౌత్ వేసాను, అంతే. మలిపేయకుండా చేశాను. బట్ భలే అనిపించిందండి నాకు. ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోవడం ఉంటుంది చూసారా, అలా అన్నమాట. సో మరీ ప్లెయిన్గా ఉండడం ఎందుకు అని చెప్పేసి అలా వేసి పసుపు రాసి పెట్టానమాట లోపల నైవేద్యము. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇప్పుడు మళ్ళీ పోచమ్మ గుడికి వెళ్దాము. పోచమ్మ గుడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వీడియో షేర్ చేస్తాను. ఫస్ట్ కోడికి వెళ్ళి రావాలి నేను. ఓకే అండి, బాయ్. చూడండి కంటిన్యూ వీడియో, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి వీడియో. ఇదండి మా ఇంటి బోనం. ఆషాఢ మాసంలో మేము వేసుకున్న పోచమ్మకి బోనం నిజంగా చాలా గ్రాండ్గా జరిగిందండి. మా విద్యానగర్లో కానీ రామ్నగర్లో కానీ చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. రామ్నగర్లో అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఈసారి బోనం. ఇదిగోండి మా అపార్ట్మెంట్లో మా చిన్నోడు, నేను. మా చిన్నోడు అయితే నాకు ఒక రైట్ హ్యాండ్ అండి. వాళ్ళు లేకుంటే నాకు ఏ పని జరగదనమాట. ఇదిగోండి మా పోచమ్మ టెంపుల్. మా పోచమ్మ టెంపుల్ అయితే చిన్నగా ఉంటుందని భలే ముద్దుగా ఉంటుందండి పోచమ్మ గుడి. సో ప్రిన్సెస్ కూడా మంచిగా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే 10 మందిలో అంటే ఇళ్ళల్లో ఉంది కాబట్టి కొంచెం నీట్గానే ఉంచుతారండి. అంటే మామూలు పోచమ్మ గుళ్ళకి ఈ పోచమ్మ గుడికి చాలా తేడా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ని బట్టి మా పోచమ్మ గుడి అయితే బాగా నీట్గా ఉంటుందండి. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పక్కకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఈ సంవత్సరం అమ్మవారి దయ వలన అయితే ఆషాఢం బోనాల పండుగ చాలా ఘనంగా జరిగిందండి. సో అమ్మవారు తన ఆశీర్వాదం అందరికి ఇవ్వాలని కోరుకుంటూ సో కంటిన్యూ వీడియో చూడండి. సో అయిపోయిందండి మా పోచమ్మ. ఈ సంవత్సరం ఆషాఢం బోనాలు కంప్లీట్ అయిపోయినాయండి. ఇవాళతో లాస్ట్ అనమాట. సో ఆషాఢం కంప్లీట్ అయింది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. సో ఇవాళ మా బోనాల పండుగ. సో మళ్ళీ దేవుడి దయ చల్లగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనాల పండుగకి. ఈ సంవత్సరం అయితే మా కోడి ఇట్లా నీళ్ళు పోయింది, టక్కటక్క తలుపుపేసింది. పోయిన సంవత్సరం సతాయించింది. సో ఈసారి ఇట్లా నీళ్ళు పోయడమే తర్వాయి. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఉంటాయి కదండి. సో అలా అనమాట. సో ఇవాళ అయితే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మకి బోనం, ఓడి బియ్యం, కోడిని కోసుకొని వచ్చేసాము. ఇప్పుడు మా వాడు డ్రెస్సింగ్కి వెళ్తాడనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అందరికీ వన్స్ అగైన్ బోనాల శుభాకాంక్షలు అండి. చేసుకున్న వాళ్ళకి కూడా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నిజంగా అండి ఈసారి మా కోడి నీళ్లు పోయగానే ఇంకా కళ్ళు శాఖ కూడా వేయలేదు. నీళ్లు పోయగానే జడితిచ్చేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. కోడి కానీ మేక కానీ అలా తొందర ఇస్తే మనం చేసిన పూజ కూడా సఫలీకృతం అవుతుందని అనిపిస్తుందండి. లేకపోతే వెయిట్ చేసి అసలు ఘోరంగా యాస్ట్ వస్తుందండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఇంట్లో బోనం ఈసారి కూడా చాలా బాగా జరిగింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా డప్పు చప్పులతో బోనం చాలా ఘనంగా జరిగిందండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి.